హాయ్, వెల్కమ్ టు గట్టూస్ కిచెన్. ఈరోజు నేను మీకు జొన్న రవ్వతో ఇడ్లీ ఎలా చేయాలో చూపిస్తాను. మనం జొన్న రవ్వతోటి జొన్న పిండితోటి రొట్టెలు చేసుకోవడము అలా చేసుకోవడం సమ్మర్లో కొంచెం ఇబ్బంది కదా. అలా చేసుకోలేని వాళ్ళు కూడా జొన్న రవ్వతోటి ఇడ్లీ చేసుకోండి, చాలా బాగుంటుంది. నేనైతే దీంతో పాటు సాంబార్ చేశాను, ఇడ్లీ పొడిలో నెయ్యి వేసుకున్నాను. ఇదే ఇది ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. మరి మీకు గనక నచ్చితే, ఈ జొన్న రవ్వ ఇడ్లీలు మీకు గనక నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఒక కప్పు మినపగుండ్లు వేసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోవాలి. బాగా పిసుకుతూ కడుక్కోవాలి. ఈ నీళ్ళన్నీ తీసేయాలి. అలా శుభ్రంగా కడుక్కున్నాను. ఇప్పుడు ఇవి మునిగే వరకు నీళ్ళు పోసి పెట్టుకోవాలి. ఇది మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే కప్పుతోటి 2 కప్పుల జొన్న రవ్వ తీసుకోవాలి. జొన్న రవ్వ మరీ సన్నము మరీ లావు కాకుండా ఉండేది చూసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్ళు పోసి ఒక 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా పిసుకుతూ బాగా శుభ్రంగా కడుక్కోవాలి. జొన్న రవ్వను 3 సార్లు కడుక్కున్నాను. ఇప్పుడు ఇందులో కూడా గిన్నె నిండుగా నీళ్ళు పోసేసి మూత పెట్టి ఒక 4 గంటలైనా నాననివ్వాలి. మినప్పప్పును జొన్న రవ్వను రెండింటిని ఒక 4 గంటలైనా నాననివ్వాలి. 4 గంటల తర్వాత ఇలా ఒక గుప్పెడు అటుకులు తీసుకొని ఒకసారి శుభ్రంగా కడుక్కోవాలి. ఈ నీళ్ళు తీసేయాలి. ఇలా కడుక్కున్నాక ఇందులో కూడా నీళ్ళు పోసేసి ఒక్క 10 నిమిషాలు నాననివ్వాలి, సరిపోతుంది. ఇప్పుడు చూడండి, మినపగుండ్లు చక్కగా నానిపోయినాయి. ఇప్పుడు ఈ మినపగుండ్లన్నీ నీళ్ళలో నుంచి తీసుకుంటూ మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. ఒక పావు గంట ముందు నానబెట్టాం కదా అటుకులు, ఇవి కూడా నీళ్ళు తీసేసి ఈ మినపగుండ్లలో వేసుకోవాలి. నానిన ఈ అటుకులు కూడా మినపగుండ్లలో వేసేసి ఇది మెత్తగా మిక్సీ చేసుకోవాలి. మినపప్పు అటుకులు ఈ 2 ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇదంతా ఒక 8 డబ్బాలోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం మినపప్పుతో పాటు ఇలా జొన్న రవ్వ కూడా నానబెట్టుకున్నాం కదా, ఇదంతా మనం నీళ్ళు తీసేసి ఈ మినప్పిండిలో వేసుకోవాలి. గట్టిగా పిసికేసి తీసుకోవాలి నీళ్ళన్నీ. అటుకులు వేయడం వల్ల ఇడ్లీ చాలా సాఫ్ట్గా వస్తుంది. అన్నం కూడా వేస్తారు కొంతమంది, నేనైతే వేయను. ఒక్కొక్కసారి 2 డేస్ 3 డేస్ కూడా తింటాం కదా, మరి 3 రోజులు వండిన అన్నం వేయడం నేనైతే అందుకే నాకు ఎందుకో నచ్చదు అది. అందుకని నేను ఎప్పుడైనా ఇలా అటుకులే వేస్తాను. మనం సమ్మర్లో చేసుకున్నట్టయితే తొందరగా పులిసిపోతుంది కదా. మనం మధ్యాహ్నం నానబెట్టేసుకొని మధ్యాహ్నం కానీ ఈవినింగ్ కానీ నానబెట్టేసుకొని నైట్ పడుకునేటప్పుడు రుబ్బుకుంటే చక్కగా పొంగిపోతుంది, చక్కగా పులుస్తుంది. అదే వింటర్లో కానీ రైనీ సీజన్లో కానీ మనకు తొందరగా పులవదు కదా, అప్పుడైతే మార్నింగ్ లేవగానే నానబెట్టేసుకోవాలి, మధ్యాహ్నం కల్లా రుబ్బుకోవాలి. మధ్యాహ్నం కల్లా రుబ్బుకుంటే చక్కగా పొంగుతుంది. మనం అనుకోకుండా ఈవినింగ్ రుబ్బామనుకోండి, ఇలా పిండి మీద ఒకటి టర్కీ టవల్ కప్పేసి పెట్టుకోవాలి, చక్కగా పొంగుతుంది. లేదంటే కుక్కర్లో పెట్టేసి మూత పెట్టుకుంటే కూడా చక్కగా పొంగుతుంది. లేదంటే ఓవెన్లో పెట్టేసుకోవచ్చు. మనకు గాలి తగలని ప్లేస్లో గట్టిగా మూత పెట్టేసి పెట్టుకుంటే చక్కగా పొంగుతుంది. అలా హాట్ ప్యాక్ క్యాజరోల్ ఉంటుంది కదా, క్యాజరోల్లో కూడా మనం డైరెక్ట్గా వేసేసుకొని అందులో పెట్టుకుంటే కూడా చక్కగా పొంగుతుంది. మీకు ఏది అవైలబుల్ ఉంటే దాంట్లో చేసుకోండి. ఇలా మొత్తం రవ్వ పిండుకొని వేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా చక్కగా కలుపుకోవాలి చేతితోటి.
సమ్మర్లో తొందరగా పులుస్తుంది అనుకుంటే మనం మినప్పప్పు రుబ్బేటప్పుడు దాంట్లో కుండలోని వాటర్ పోసుకుంటే తొందరగా పులవకుండా ఉంటుంది. ఇలా ఒక 5-10 నిమిషాలు బాగా కలుపుకుంటే చక్కగా ఫర్మెంట్ అవుతుంది. మొత్తం రవ్వతోటి మేము తినలేము అనుకుంటే ఒక గ్లాస్ ఇడ్లీ రవ్వ వేసుకొని ఒక గ్లాస్ జొన్న రవ్వ వేసుకోండి. అంటే అది కొంచెం అలవాటు కావడానికి. మనం ఒకటేసారి ఇడ్లీ రవ్వ నుంచి డైరెక్ట్గా జొన్న రవ్వలకు వస్తున్నామంటే కొంచెం అది నచ్చకపోవచ్చు. అలా నచ్చినప్పుడు ఒకటి అది ఒకటి ఇది, ఒక గ్లాస్ ఇడ్లీ రవ్వ ఒక గ్లాస్ జొన్న రవ్వ అలా వేసుకుంటూ మార్చుకుంటూ వెళ్తుంటే మెల్లిమెల్లిగా మనకు అది అలవాటు అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనకేంటంటే ఎప్పటి నుంచో మనం అలా ఇడ్లీ రవ్వ తెల్లగా, ఇడ్లీలు అంటే మల్లెపూల్లాగా ఉండాలి అలాంటి ఆలోచనలతోటే మనం మొదటి నుంచి చేసుకుంటున్నాం కదా. మెల్లిమెల్లిగా ట్రై చేయండి ఇలా. సమ్మర్లో అయితే జొన్న రొట్టెలు, షుగర్ పేషెంట్స్ అయితే జొన్న రొట్టె రోజు తినాలని, రోజు తినడం అసలు ఆ జొన్న రొట్టె ఆ వేడికి చేసుకోవడం కూడా చాలా కష్టం. కాబట్టి అలా జొన్న పిండితోటి జొన్న రవ్వతోటి ఇలా ఈజీగా ఐటమ్స్ చూసి అలాంటివి చేసుకుంటే మనకి ఈజీగా అవుతుంది. 2 days 3 days కూడా వస్తుంది ఈ పిండి మనకి. కొంచెం కష్టం లేకుండా ఈజీగా చూసుకుంటే ఎందుకంటే మనం స్టవ్ దగ్గర అసలు ఎక్కువసేపు ఉండలేము కూడా ఈ వేడికి. ఇలా చేసేసుకుని దీనికి సాంబార్ ఒకరోజు, చట్నీ ఒకరోజు, కారపొడి ఒకరోజు అలా చేసేసుకుంటే అయిపోతుంది. ఒకరోజు పొంగనాలు వేసుకోవచ్చు, ఒకరోజు దిబ్బ రొట్టె, ఊతప్ప రకరకాలుగా చేసుకోవచ్చు కదా. రోజు ఇడ్లీ కావాలని ఏమీ లేదు. ఒక్కోసారి ఒక్కో రకం చేసేసుకుంటే 2-3 days చేసుకొని తినవచ్చు హాయిగా. అలా అని మరి వారం 10 రోజులు అలా చేసుకోవడం అయితే బాగుండదు. నేనైతే ఎప్పుడు చేసినా అంతే 3 days చేసుకుంటాను. అయితే మార్నింగ్ చేసుకుంటాను, లేకపోతే డిన్నర్లో చేసుకుంటాను, బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ ఒక 3 days చేసుకుంటే ఈ పిండి సరిపోతుంది మాకు. ఇలా అంతా చక్కగా కలుపుకున్నాను కదా. ఇప్పుడు ఇలా మూత పెట్టేసుకుంటే ఎయిర్ టైట్ కదా చక్కగా పొంగుతుంది. ఇది సమ్మర్ కాబట్టి నేనైతే ఇప్పుడు నైట్ రుబ్బుకున్నాను. రేపు మార్నింగ్ వరకు ఇది చక్కగా పులిసిపోతుంది. పులిసినాక రేపు చూపిస్తాను. ఇడ్లీ పిండి చూడండి చక్కగా పొంగింది. ఇప్పుడు మనకు కావలసినంత పిండి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా కావలసినంత పిండి తీసుకొని ఇది మూత పెట్టేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనకు సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇదంతా చక్కగా కలుపుకోవాలి, బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. కొంచెం గట్టిగా ఉంటే కొంచెం చూసుకొని నీళ్ళు పోసుకోవాలి. నాకైతే సరిగ్గానే ఉంది పిండి. ఇప్పుడు దీన్ని ఇడ్లీ స్టాండ్లో వేసుకుందాం. ఇట్లా ఇడ్లీ ట్రేకి కొంచెం ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ వేసుకోవచ్చు, నెయ్యి వేసుకోవచ్చు, లేదంటే ఒక్కసారి వాటర్ కింద కడిగేసి కొంచెం వంపేసి నీళ్ళు పోయినాక కూడా చేసుకోవచ్చు. ఇదంతా చక్కగా రాసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇడ్లీలు వేసుకోవాలి. కొంచెం మనకు ఇడ్లీ రవ్వతో చేసిన దానికన్నా కొంచెం కలర్ అయితే చేంజ్ వస్తాయి. ఇలా మనకు ఎన్ని ప్లేట్లు కావాలంటే అన్ని ప్లేట్లలో వేసుకోవాలి. ఇలా అన్ని ప్లేట్లలో పెట్టుకొని వీటిని సెట్ చేసుకోవాలి. ఇలా ఒక్క దగ్గర ఇడ్లీ వచ్చినాకటే ఇంకో గ్యాప్లో ఇక్కడ ఇడ్లీ రావాలి, తర్వాత ఇక్కడ ఇడ్లీ రావాలి. ఇలా పెట్టుకుంటే మనకు చక్కగా స్టీమ్ అవుతాయి. ఇలా ఇప్పుడు ఒక కుక్కర్లో కొంచెం నీళ్లు పోసుకున్నాను. నీళ్ళు పోసుకొని ఈ నీళ్లు వేడెక్కనిచ్చాను. నేను ఇడ్లీలు వేసుకునే ముందే నీళ్ళు పోసేసి సిమ్లో పెట్టాను. చక్కగా వేడెక్కిపోయినాయి. వేడెక్కిపోయాక ఇడ్లీ స్టాండ్ ఇందులో పెట్టేసుకుందాం.
ఇలా మూత పెట్టేసుకొని ఒక 12 మినిట్స్ దీన్ని మీడియం మంట మీద ఉడకనివ్వాలి. మామూలుగా ఇడ్లీ రవ్వతో చేసేటివైతే 10 మినిట్స్ సరిపోతుంది. కొంచెం జొన్న రవ్వ కదా, కొంచెం టైం పడుతుంది. గ్యాస్ కట్టి విజిల్ మాత్రం పెట్టొద్దు దీనిపైన. విజిల్ పెడితే రాళ్ళలాగా అయిపోతాయి. కొంచెం మీడియం మంట మీద 12 నిమిషాలు పెట్టాలి. 12 నిమిషాల తర్వాత మీకు చూపిస్తాను. 12 నిమిషాలు అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసిన. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఇడ్లీలు తీసుకుందాం. 5 మినిట్స్ అయిపోయింది, స్టీమ్ మొత్తం పోయింది. మూత తీసి ఇందులో నుంచి ఇడ్లీలు బయటకు తీసుకుందాం. పన్నెండు నిమిషాల తర్వాత చూడండి, ఇడ్లీలు చక్కగా ఉడికిపోయినాయి. మనకి ఏ మాత్రం అంటుకోకుండా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి చక్కగా వస్తున్నాయి. ఎంత స్పాంజీగా ఉన్నాయి చూడండి. ఇలా అన్నీ తీసుకోవాలి. ఈ ఇడ్లీల కాంబినేషన్గా నేనైతే వెజిటేబుల్ సాంబార్ చేశాను. ఇంకా ఇడ్లీ పొడి కామన్గా ఉంటుంది నా దగ్గర. నాది ఇడ్లీ పొడి చూడాలంటే ఓల్డ్ వీడియో చూడండి, నా ఛానల్లో ఉంటుంది. చాలా బాగుంటుంది ఇడ్లీ పొడి. ఇడ్లీ పొడిలోకి చక్కగా నెయ్యి వేసుకోండి. కడిగిచ్చిన నెయ్యి వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఇడ్లీకి ఒక సాంబారు, అన్నంలోకి ఒక సాంబారు అని చేయను. వెజిటేబుల్ సాంబార్ చేస్తాను. ఇదే ఇడ్లీలోకి తింటాం, ఇదే అన్నంలోకి తింటాం. జొన్న రవ్వ ఇడ్లీ రెడీ అయిపోయింది. ఇంకొక రోజు ఇడ్లీ చేసుకున్నప్పుడు నేను దీనికి చట్నీ చేసుకుంటాను. లేదంటే ఆ రోజు ఇడ్లీతో దిబ్బ రొట్టె కానీ పొంగనాలు కానీ అలా చేసుకుంటాను. అప్పుడు చట్నీ చేసుకుంటాను. ఒకరోజు సాంబారు ఇడ్లీ పొడి, ఇంకో రోజు పొడి చట్నీ కానీ సాంబార్ చట్నీ కానీ అలా అల్లం పచ్చడి కానీ అలా చేసుకుంటాను. జొన్న రవ్వ ఇడ్లీ రెడీ అయిపోయింది.